నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హర్షి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. మహాభారతం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని మెచ్చుకునేటువంటి అద్భుతమైనటువంటి మహాభారతంలో ఈరోజు మనం 4వ కథ మనం చెప్పుకోబోతున్నాం. ఈ 4వ కథ ఈ నాగులకి సంబంధించినటువంటి ఉత్పత్తి. అంటే ఏ రకంగా పాముల యొక్క పుట్టుక జరిగింది మనకి ఈ కథలో మనకి భారతకర్త చెప్తున్నాడు. కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనేటువంటి వాళ్ళిద్దరూ భార్యలు. ఇందులో కద్రువ అనేటువంటిది నాగమాత, నాగులకి సంబంధించినటువంటి తల్లి. వినత అనేటువంటి ఆవిడ గరుత్మంతుడి యొక్క తల్లి. వీళ్ళకి మొట్టమొదట సంతానం ఎలా కలిగిందో ఈ కథలో మనకి భారతం చెప్తోంది. తమ యొక్క భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క వరప్రభావంతో ఈ భార్యలిద్దరూ కూడా గర్భాలని ధరిస్తారు. ధరించిన తర్వాత ఈ మొట్టమొదట ఉన్నటువంటి ఈ కద్రువ అనేటువంటి ఈ నాగమాత అని మనం చెప్పుకున్నాం చూడండి. ఈవిడ వేల కొద్దీ నాగుపాములకి జన్మనివ్వటానికి తగినటువంటి గుడ్లని ఈవిడ ప్రసవిస్తుంది. పాము గుడ్లు అంటుంటాం కదా, ఈ గుడ్లను ఏం చేస్తారంటే అన్ని రకాల వేల కొలది ఉన్నటువంటి కుండల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఈ 2వ భార్య ఉన్న చూడండి వినత, అయ్యో పెద్ద ఆవిడికి ఇలాగా గుడ్లు కలిగాయట, వీటన్నింటినీ కుండల్లో పెట్టారట, ఈ కుండల్లో నుంచి పాములు బయటికి వస్తాయట, అయ్యో ఆవిడికి సంతానం కలుగుతోంది, నాకు సంతానం కలగటం లేదే అని బాధపడుతూ ఉంటే ఈవిడికి కూడా 2 గుడ్లు కలుగుతాయి. ఈవిడికి ఒక వరం కోరుకుంటుంది. ఆవిడేమో నాకు వేల కొలదిగా సంతానం కావాలని చెప్పి పెద్ద ఆవిడ కోరుకుంటుంది. 2వ ఆవిడ నాకు పరాక్రమవంతులైనటువంటి 2 చాలు అని కోరుకుంటుంది. ఈవిడికి కూడా 2 గుడ్లు కలుగుతాయి కశ్యప ప్రజాపతి యొక్క ప్రభావం చేత. ఈ 2 గుడ్లని కూడా కుండల్లో పెడతారు. ఈవిడ ఈ 2వ ఆవిడ ఈ వినత ఎంతకాలానికి ఆవిడికి తొందరగా బయటకు వచ్చేసేస్తారేమో, వాళ్ళకి అన్ని వేల కొలది మంది సంతానం కలుగుతుంది, పెద్ద ఆవిడికి నాకు 2 ఉన్నారు కదా, వీళ్ళు అసలు బయటికి వస్తారా, చక్కగా ఉంటారా ఉండరా అని చెప్పి ఆయనేమో చెప్పిపోతారు. సమయం వచ్చిన తర్వాత వాటంతటారే వీరాధి వీరులు బయటికి వస్తారు అని చెప్పి అప్పటిదాకా కొండల యొక్క మూతలు తీయవద్దు అని చెప్పి. కానీ ఆగలేకపోతుంది వినత. ఆగలేక ఏం చేస్తుందంటే ఒక్కసారి ఒక కొండ బయటికి తీసేసి మూత అందులో ఉండేటువంటి గుడ్డుని పగలగొడుతుంది. పగలగొట్టిన వెంటనే అందులో నుంచి ఒక వీరాధి వీరుడైనటువంటి కుమారుడు బయటికి వస్తాడు. తొడలు లేనటువంటి వాడు బయటికి వస్తాడు. మహాభారత కథ మనకిక్కడ ప్రబోధం చేస్తోంది. ఏమని ప్రబోధం చేస్తోందంటే పెద్దలు చెప్పినటువంటి మాట అయ్యేదాకా ఆగాలి, ఆగకుండానే తొందరపడకూడదు. ఉత్సాహం ఉంది కదా అని చెప్పి, కుతూహలం ఉన్నది కదా అని చెప్పి ఆ మూత తీసేసి గుడ్డుని పగలగొడుతుంది. తొడలు లేనటువంటి వాడు వస్తాడు. వచ్చిన వెంటనే వాడు అంటాడు, అమ్మా ఎంత తప్పు చేశావో తెలుసా, నువ్వు పెద్దలు చెప్పినటువంటి మాట వినకుండా తొందరగా ఏముందో చూడాలని చెప్పావు, ఇదిగో తొడలు లేనటువంటి వాడిగా నేను పుట్టవలసి వచ్చింది, నేను సూర్యుడి యొక్క రథసారథిగా నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఈ తప్పు చేసినందుకు నువ్వు 500 సంవత్సరాలు సవతి అంటే నీ అక్కయ్య అయినటువంటి ఆ కద్రువ దగ్గర నువ్వు దాసిత్వం చేయవలసినటువంటి బాధ నీకు తప్పదమ్మా, అది అనుభవిస్తావు నువ్వు. ఇక 2వ కొండ విషయంలోనైనా ఆ గుడ్డు విషయంలోనైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వీరాధి వీరుడు పుడతాడు, తనంతట తాను బయటికి వచ్చినప్పుడే అతన్ని బిడ్డ కింద నువ్వు స్వీకరించు, నాలాంటి తప్పు మాత్రం నువ్వు చెయ్యకు అని చెప్పి ఆ అనూరుడు తొడలు లేనటువంటి వాడు సూర్యుని యొక్క రథసారథిగా వెళ్ళిపోతాడు. ఇక్కడ నేటి భారతంలో చదువుతున్న యువతరానికి ఒక సందేహం కలగాలి. ఏమండి,
మీరేదో చెప్పుకుపోతుంటే మేము నమ్మేయటమేనా? అంతకుముందు సూర్యుడికి సారథి లేడా? ఈయన వెళ్ళేదాకా ఆయన సారథి కోసం చూస్తూ కూర్చున్నాడా? అంటే భారతం ఇక్కడ మనకి మనందరికంటే కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు జవాబు చెప్పాడు. సూర్యుడికి అంతకుముందే గమనం ఉండేది, సూర్యరథం తిరుగుతూ ఉండేది, కాకపోతే అత్యంత తేజస్సుగా ఉండేది, భరించలేకపోయేవాళ్ళు ఆ తేజస్సు. కానీ ఈ అనూరుడు ఎప్పుడైతే సూర్యుడి యొక్క సారథిగా వెళ్ళాడో ఆ తేజస్సు ఒక్కసారి తగ్గించబడి లోకానికి ఎంతవరకు తేజస్సు రావాలో, ఎంతవరకు సూర్యుడి యొక్క కాంతి రావాలో అంతవరకు మాత్రమే ప్రసరించడం ప్రారంభించింది అనూరుడు వెళ్ళిన తరువాత. అందుకని అనూరుడి యొక్క జన్మ ఆ రకంగా సృష్టిలో నీతమై ఉంది. ఈ కథలో మనం తెలుసుకోవలసినటువంటి నీతి అది. అంతేగాని తొందరపడి కువ్యాఖ్యలు మనం చేయకూడదు. ఆ అనూరుడే మనకి ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా దర్శనమిస్తుంటాడు అరుణుడిగా. ఎందుకంటే సూర్యోదయం నిద్రలు గనక లేచినటువంటి వాళ్ళు, తెల్లవారుజామునే నిద్ర లేచినటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ఈ అనూరుడు ఈ రోజుకి కూడా మనకి కనపడుతుంటాడు. దానినే అరుణోదయము అంటారు. అంటే సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి దాన్ని అరుణోదయము అంటారు. అంటే సారథి రథి కంటే కూడా, అంటే రథంలో కూర్చున్నటువంటి సూర్యభగవానుడి కంటే కూడా సారథి అయినటువంటి ఆ అనూరుడు అరుడికి ప్రతిరోజు కూడా ఆ ఎరుపుదనంతో మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. సృష్టిలో మనం ఆ వింతని ప్రతిరోజు కూడా మనం గమనించవచ్చు. ఏమండి, ముందే రథి రావచ్చు కదా, ముందే సారథి రావటం ఏంటండి? అనాది నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ ఇదండి అని అనకూడదు. ఎందుకనంటే ఆ సృష్టి క్రమంలో మనకి భారతం మనకి ఏమని ప్రబోధం చేస్తోంది అంటే, ప్రతిదాని వెనకాల కూడా ఒక నియతి ఉంటుంది. నియతి అంటే ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. ఎందుకంటే ఒక్కరిగా ఎవ్వరూ కూడా పెరగరు. చిన్నతనం తర్వాత పెద్దతనం, చిన్నంతరం పెద్దంతరం. కాబట్టి చిన్నతనంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దరికాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఈనాటి చిన్నవాడు రేపు మళ్ళీ పెద్దవాడవుతాడు. దీన్ని ఒక చిన్న విషయం అండి ఈనాటి సమాజం గమనించవలసింది. అందువల్ల చిన్నవాడు అని అనుకోకూడదు. చిన్నవాడే రేపటి పెద్దవాడు కాబట్టి చిన్నవాడిని కూడా మనం గౌరవించాలి. అందుకనే అరుణోదయానికి కూడా మనం నమస్కారం చెయ్యాలి. అలాగే ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే, తొందరపాటు కూడదు. ఈనాటి సమాజంలో యువతరం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయంలో, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తొందరపడిపోతున్నారు. ఏదో జరిగిపోతుంది, అందులో ఏముందో చూసేయాలి అని చెప్పి. ఆ రకంగా అంటే ఎప్పటి భారతం అండి, ఇప్పటి సమాజానికి ఎలా పనికొస్తుందో చూడండి. తొందరపడకపోతే రెండోవాడు ఎవరు పుట్టారో తెలుసా అండి? వైనతేయుడు పుట్టాడు, గరుత్మంతుడు పుట్టాడు వేచి ఉన్నందుకు. కానీ తల్లి వేచి ఉండకుండా ఏమవుతుందో చూద్దాం, ఈ గుడ్డులో ఏముందో చూద్దాం అన్నందుకు అనూరుడు పుట్టాడు. తొడలు లేనటువంటి వాడు పుట్టాడు. అందువల్ల తొందరపాటు పనికిరాదు. సమయం వచ్చేంత వరకు కూడా ఓపికగా ప్రతి వాళ్ళు ఉంటేనే చక్కగా ఫలితాలు వస్తాయి అనేటువంటి సందేశం కూడా ఈ కథ మనకి నాగుల ఉత్పత్తి కథలో భారతం మనకి చెప్తోంది. దానిని అందరం కూడా శిరసా వహించెదము గాక. నమస్కారం.